कंपनी खिलवाने हैं। గుంటూరు మిర్చి యార్డులో ఏర్పడుతున్న సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ఫోకస్ పెంచారు. ఈ నేపథ్యంలోని వ్యవసాయ అధికారులు, రైతులు, మిషన్ ఏజెంట్లు, ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం మిర్చి యార్డులో తలెత్తిన సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గతేడాది ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం మిర్చి రైతుల ధరల విషయంలో ఇబ్బంది పడకుండా ఉత్పత్తిని తగ్గించే విధానాలను అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. మిర్చికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించినట్లుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ పెట్టి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. మొత్తం మోనోపోలీ అంతా తగ్గింది. మళ్ళీ ఇప్పుడు కూడా స్పష్టంగా ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో, ఎక్స్పోర్టర్స్ ఉన్నారో, యూనియన్స్ వాళ్ళందరికీ పెట్టి ఆ సమస్య కూడా పరిష్కరించాం. మేము చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా సరే సమస్యని పరిష్కరించడానికి పూర్తిగా చర్యలు తీసుకుంటున్నాం. ఇక యార్డుకు వచ్చినటువంటి రైతులకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. ఒకటి, భోజన సదుపాయాలు ఎప్పుడో ఫిబ్రవరిలో పెడతారు. ఇప్పుడే మనకు స్టార్ట్ అయింది అరైవల్స్ కాబట్టి ఒక వారం రోజుల్లో వెండర్స్కి అందరికీ ఫైనలైజ్ చేసి ఎంతమంది వస్తే అంతమందికి భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పాం. ఈరోజు ఏదైతే మనం డార్మెంటరీ ఉందో అక్కడ సరిగా క్లీనింగ్ కానీ బెడ్షీట్లు కానీ సరిగా లేవన్నారు. అవి కూడా సరి చేస్తాం. రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూమిని త్వరగా అభివృద్ధి చేస్తామని